శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ఛానల్ని చూస్తున్నందుకు, ఆదరిస్తూ ఉన్నందుకు. ఛానల్ ఇప్పుడు సరికొత్త పంథాలో మీ ముందుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఆదరించాలని కోరుకుంటూ, ఇప్పుడు శవాన్ని ఎందుకు ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు, ఆ దేహాన్ని తీసుకెళ్ళి కాల్చడమో లేకపోతే బూడ్చడమో చేస్తారు ఎవరి ఇంటి సాంప్రదాయం ప్రకారం, అవునా? మరి ఇంటి నుంచి ఆ శ్మశానం వరకు చాలా అందంగా అలంకరిస్తారు పువ్వులతోనూ. అదంతా పాడనేది కూడా అందంగా కడతారు, తెల్ల వస్త్రం పరుస్తారు, దాని మీద ఆ చనిపోయిన దేహాన్ని పెడతారు. ఆ పైన పూలమాలలు, అందరూ తెచ్చిన పూలమాలలు అవన్నీ కూడా సంతాపం ప్రకటించడానికి తెచ్చినవన్నీ కూడా వేసి కడతారు. శవాన్ని కూడా ఆఖరి స్నానం అంటారు. మనిషి పుడుతూనే స్నానం చేయిస్తారు, చనిపోతూనే స్నానం చేయిస్తారు, అవునా? పుట్టుక స్నానం మనకు తెలీదు, చనిపోయిన స్నానం మనకు తెలియదు, అంతే కదా. పుట్టినప్పుడు ఎవరు స్నానం చేయించారు ఎవరికి తెలుస్తుంది, చనిపోయిన తర్వాత చూడడానికి మనకి శరీరం లేదు. కాబట్టి ఇలాంటి ఈ మరణాన్ని, ఆ మరణించిన ఆ దేహాన్ని ఎందుకు అలంకరణ అంటే, ఇంకా ఆ తర్వాత దేహం అనేది ఉండదు, అవునా? దేహం అనేది ఉండదుగా. మనము దహనం చేసాం, కాల్చివేసాము అంటే బూడిదే వస్తుంది, బూడి చేసామంటే భూస్థాపితం అయిపోతుంది, భూమిలో కలిసిపోతుంది శరీరం, భూమి కలిపేసుకుంటుంది తనలో తాను. ఇంకా మళ్ళీ అలంకరించుకోవటానికి దేహం ఉండదు, ఎవరు చూడటానికి ఆ శరీరం కూడా ఉండదు. అందుకని ఏం చేస్తారు, ఇంక అందరూ అయిపోయాక ఇంకా శ్మశానానికి తీసుకెళ్లే ముందు ఆ శవాన్ని చక్కగా ఒక కుర్చీలో కూర్చోపెట్టి అందరూ, ఇంట్లోని వాళ్ళందరూ స్నానం చేయించి విభూదిని పెట్టి నోట్లో తాంబూలం పెడతారు, తాంబూలం పెట్టి నోట్లో ధాన్యాన్ని కూడా వేస్తారు. ఇంకా అయిపోయింది, ఆఖరిసారిగా ఇవన్నీ స్వీకరించే ఓ శరీరం అన్నట్లు చేసి. అంటే ముత్తైదువుగా చనిపోయిన మహిళ అయితే బాగా పసుపుని పూసి పెద్దగా బొట్టు పెట్టి పసుపు కొమ్ముని మళ్ళా భర్తతో తాళి కట్టించి చేతికి నిండుగా గాజులు వేసి కాళ్ళకి పసుపు పారాని పెట్టి ఎంత అందంగా పట్టు చీరను కట్టి తలలో పువ్వుల్ని పెట్టి అంత అందంగా తయారు చేస్తారు ముత్తైదువుగా చనిపోతే, అవునా? అలా ఒక మహిళ ముత్తైదువుగా చనిపోయిన మహిళను కూడా అలంకరించేది ఎందుకంటే, ఈ దేహముతో ఆఖరిసారిగా ఈ అలంకరణ మీరు స్వీకరించండి, తర్వాత మీకు దేహం ఉండదు అనే దానికి సంకేతంగా అలంకరిస్తారు. ఇంకా శవాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు వెనకాల పువ్వులు, మరమరాలు, అంటే కొన్ని ప్రాంతాల్లో బొరుగులు అంటారు వీటిని చిల్లర నాణ్యాలని, ఇవన్నీ కలిపి వెనకాల ఒకళ్ళు ఒక గంపలు నేదరలు అల్లుతారు కదా పుల్లలతో, ఆ గంపను కొత్తది తెస్తారు. వాటిల్లో ఇవన్నీ కలిపి పెట్టి ఒకళ్ళు విసురుతూ ఓం నమ శివాయనో గోవిందానో నారాయణనో అనుకుంటూ వెళ్తూ ఊరికి ఎవ్వరూ వెళ్ళరు. ఎప్పుడైనా గమనించండి, శవాన్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఓం నమ శివాయనో గోవిందానో ఓం నమో నారాయణాయనో నామం అనుకుంటూ ఇవి చల్లుకుంటూ దారి వెంబడి తీసుకొని వెళ్తూ ఉంటారు. వీటికి ఏంటిది సంకేతం అంటే, ఎందుకు మరమరాల్ని అంటే, మరమరాలు ఇలా ఒత్తగానో లేకపోతే నీళ్ళలో వేయగానో అవి మెత్తపడిపోతాయి, ఏమీ ఉండదు, లోపల గాలి ఉంటుంది. దేనికి సంకేతం? మన శరీరంలోంచి కూడా ఈ ఉన్న ప్రాణవాయువు బయటికి వెళ్ళిపోతే మనము కూడా అలా మెత్తపడిపోతాము, అంటే ఈ దేహం అనేది ఉండదు. బొరుగును చూడండి, బాగా మెత్తగా ఇలా అంటే నీళ్ళలో కలిసిపోతుంది, అలా భూమిలో కలిసిపోతారు అనేదానికి అవి సంకేతం. అయితే ఏమీ లేదురా, గాలి తిత్తు శరీరం ఇది, ఈ గాలి శరీరంలోంచి పోగానే ఏమీ లేదు అన్నదానికి సంకేతం ఈ బొరుగులు, మరమరాలు. చిల్లర నాణ్యాలు, ఎందుకు చిల్లర నాణ్యాలు అంటే, ఈ చిల్లర నాణ్యాల కోసమే జీవితాంతం కష్టపడ్డాము, తప్పులు చేసాము, పాపాలు చేశాము, కానీ పోయేటప్పుడు చివరిగా ఈ నాణ్యాన్ని కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేకపోతున్నావు అనడానికి సంకేతంగా. పువ్వుల వర్షం కురిపించటం, భక్తి అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇలా శవాన్ని తీసుకొని వెళ్ళటం, అలంకరించటం వెనక ఉన్న అంతరార్థం. అలాగే ఆ చనిపోయిన మనిషి యొక్క కుమారులు లేకపోతే అల్లుడు, ఎవరైతే దహన సంస్కారాలు చేస్తారో వాళ్ళు స్నానం చేసి పంచ కట్టుకొని కండువా వేసుకొని ఒక కుండలో అగ్నిని రగిలిచ్చి ఒక తాడు లాగా ఒక తయారు చేస్తారు, దానిలో పెట్టుకొని శ్మశానం వరకు తీసుకొని వెళ్తారు, దానిలో సాంబ్రాన్ని వేసుకుంటూ వెళ్తారు, అవును. అక్కడికి వెళ్ళాక ఒక ఖాళీ కుండలో మనకి అక్కడ కాపరి ఉంటారు కదా, వాళ్ళన్నీ సిద్ధం చేసి ఉంటారు,
ఒక నీళ్ల కుండని పెడతారు. ఎవరైతే ఆ దహన సంస్కారం చేస్తారో వాళ్ళ భుజం మీద పెట్టి వాళ్ళు ఒక ప్రదక్షిణ చేసి వచ్చాక కొడవలితో మొనతో అలా చిన్నగా కొడితే చిన్న చిల్లు పడుతుంది. చిల్లు పడినప్పుడు నీళ్లు సన్నగా కారుతాయి అన్నమాట. మొదటగా చిల్లు పడి నీళ్ళకి ఒక ప్రదక్షిణకి అంతరార్థం ఏమిటి అంటే జన్మించావు అనేదానికి అర్థం. రెండవ ప్రదక్షిణ, రెండో చిల్లు రెండో ప్రదక్షిణకి జీవితాంతం జీవించావు, అవునా. తర్వాత మూడవ చిల్లు ప్రదక్షిణ చేసి వస్తారు, కుండని పగలగొడతారు. పుట్టావు, జీవించావు, మరణించావు, భూమిలో కలిసిపోయావు అనేదానికి సంకేతంగా ఈ నీళ్ల కుండని కూడా 3 చిల్లులు పెట్టడం వెనక ఉన్న అంతరార్థం. ప్రతి దాంట్లో కూడా మన సాంప్రదాయంలో వెనక చాలా చాలా అంతరార్థం దాగి ఉంది. మనిషి పుట్టుక నుంచి మరణం వరకు, మరణించిన తర్వాత ఏ లోకాలకు వెళతారు, మళ్ళా ఆ ఆత్మ మళ్ళా జన్మ ఎలా తీసుకుంటుంది, కారణ శరీరంతో ఆ నరకం కానీ స్వర్గం కానీ ఎలా అనుభవిస్తారు, ఇవన్నీ కూడా మన శాస్త్రాలు పురాణాలన్నిటిల్లోనూ చెప్పాయి. కాబట్టి మనమందరము కూడా ఈ వెనక దాగి ఉన్న రహస్యాల్ని తెలుసుకుంటే జీవితంలో అంటే ఏది కూడా అంత ఎక్కువగా మనం ఇది అవ్వం, అంటే అఫెక్షన్ ఎక్కువగా పెంచుకోం. కొడుకు కూతురు ఆస్తులు బంధువులు బంధుత్వాలు ఇవన్నీ కూడా పెద్దగా అంటే ఉన్న ఓకే బంధుత్వాలు పిలిచాం, మాట్లాడడం, భోజనం పెట్టాం, పంపాం, అంతవరకు. అలా ఉండటానికి ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి మనిషి పుట్టిన ప్రతి మనిషి భగవంతుడితో సహా మానవ శరీరం తీసుకుంటే తప్పకుండా వాళ్ళు మరణించవలసిందే. శరీరాన్ని వదిలేసి ఆత్మ భగవంతుడైతే వైకుంఠానికి వెళ్ళిపోతుంది, మానవుడైతే ఆత్మ కొన్ని రోజులకి తిరిగి మొదటి సంవత్సరం తద్దినం పెట్టినప్పుడు ఇంకా ఆ ఇంటిని వదిలేసి ఇంకొక దేహాన్ని స్వీకరిస్తుంది, ఇంకొక తల్లి గర్భంలో ప్రవేశిస్తుంది ఆత్మ అన్నమాట. కాబట్టి ఇలాంటి సూక్ష్మమైన విషయాల కోసమే నేను ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని మరీ చెప్తూ ఉన్నాను. మీకు ఏదైనా సందేహం ఉంది అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇలా ఉందమ్మా ఏం చేయాలి, లేకపోతే ఈ ఛానల్కి మీరు మెయిల్ పంపించినా కూడా వాళ్ళు మాకు ఇలా అడిగారని చెప్పి మాకు క్వశ్చన్స్ పంపిస్తారు. అలా మీరు మీ సందేహాల్ని నివృత్తి చేసుకునే ఒక గొప్ప అవకాశమే సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ వాళ్ళు చేస్తున్న గొప్ప ప్రయత్నం అన్నమాట. కాబట్టి ఆ ప్రయత్నం మీ అందరి కోసమే, కాబట్టి మీరు వినియోగించుకుంటారని కోరుకుంటూ స్వస్తి.